జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే రాధా గారు. మధు గారు, ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం ఈ అక్రమ సంబంధాలు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో. అంటే వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు? ఆ ఊబిలో పడిపోయి పిల్లల్ని చంపుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు, లేదా భర్త భార్యని, భార్యని భర్త. అసలు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎస్ అండి, ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అన్నది ఒక్క సింగిల్ డేలో ఎప్పుడు స్టార్ట్ అవ్వదు. మ్యారేజ్ అయినప్పుడు ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఎలా ఉంటారు? హస్బెండే తన హీరో, వైఫే తన హీరోయిన్. అంత ప్రేమిస్తారు, అంత దగ్గరగా ఉంటారు కదా. 2 yearsకి ఏమవుతుంది? బిజీ లైఫ్, ఫాస్ట్ రన్నింగ్, డ్యూటీ, ఇంట్లో వర్క్స్, పిల్లలు, చాలా కమిట్మెంట్స్ మనకు పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళు కష్టపడుతున్న చిన్న చిన్న వాటిని కూడా అప్రిసియేషన్ లేదు. జెంట్స్కి కావచ్చు, లేడీస్కి కావచ్చు, ఇద్దరికీ లేరు. కానీ చాలామంది ఏం చెప్తారంటే, నేను చేసిన వంటని కూడా పొగడట్లేదని లేడీస్ చెప్తారు. బట్ హస్బెండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో కష్టపడి ఇంటికి వస్తారు. మనం ఎంత మాత్రం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించరు. సేమ్ వే రెండు పక్కల. ఇలా లేనప్పుడు లైఫ్ రొటీన్ అయిపోతుంది, జెంట్స్కైనా లేడీస్కైనా. సో లేడీస్ కూడా మార్నింగ్ ఇంట్లో లేచి అన్ని వర్క్స్ చేసి పిల్లల్ని చూసి, నేను ఇంత కష్టపడుతున్నా, నన్ను అందరూ తిట్టే వాళ్ళే కానీ నాకు కొంచెం ఎమోషనల్గా ఒక స్పేస్ లేదు అన్న ఫీలింగ్ వాళ్ళలో మెల్లమెల్లగా పెరుగుతుంది. 5 to 6 years నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫ్యామిలీ కండిషన్స్ని బట్టి, హస్బెండ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ కండిషన్ని బట్టి స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఈ గ్యాప్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు అయిన తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఇంటిమసీ చేయడానికి ఒక స్పేస్, పర్సనల్ స్పేస్ అన్నది మెల్లగా లాగ్ అవుతూ వస్తుంది కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. సో ఫిజికల్గా వాళ్ళు రిలేషన్షిప్ దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా ఎమోషనల్గా కూడా బాండింగ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ ఎమోషనల్గా మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు కావాలి షేర్ చేసుకోవడానికి. అది మీకైనా, నాకైనా, ఎవరికైనా కావాలి. అవును. మనకి ఎలా అయితే ప్రతిరోజు తినడానికి ఫుడ్ కావాలో, ఎమోషనల్గా మన మైండ్కి కూడా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. సో అలా లేనప్పుడు మనం మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకుంటాం? కంపానియన్షిప్, కమిట్మెంట్, పార్ట్నర్షిప్. సో అది లేనప్పుడు ఆ మనిషి ఎవరైనా కావచ్చు, ఉమెన్ అయినా మెన్ అయినా ఏం చేస్తారు? ఆఫ్టర్ 10 years ఆ హీరోయిజం లేదు. నా భర్త హీరో అన్న మాట వైఫ్ నుంచి రావట్లేదు, అలా చూడట్లేదు, కాపీ కప్ తెస్తారు, ఇలా పడేసిపోతారు. తను శాలరీ తెచ్చినా నీకేమన్నా అవసరమా, ఏమన్నా తీసుకుంటావా, ఏమన్నా కావాలా, నేను ఏమన్నా చెయ్యాలా అనే మాట అతను కూడా అడగట్లేదు. కష్టంగా ఒక పీరియడ్ పెయిన్ ఉన్నప్పుడు ఒక పని హెల్ప్ చేయట్లేదు, అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. తన పాటికి తను వదిలేస్తున్నారు. సో తను ఇంత మంతంతా కష్టపడి బాగలేని ఒక్కరోజు కూడా పట్టించుకోనప్పుడు నేను ఎందుకు ఇతని కమిటెడ్గా ఉండాలి అన్న ఆలోచన అమ్మాయికి వస్తుందా? నెలంతా నేను కష్టపడి నైట్ ఇంత లేట్గా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇచ్చి ప్రేమగా మాట్లాడట్లేదు, నాతో దగ్గరగా ఉండట్లేదు, ఇంకెందుకు నేను తనతో కమిటెడ్గా ఉండాలన్న ఆలోచన అబ్బాయికి వస్తుందా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళకి మొబైల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా ఎవరో ఒకరు రాంగ్ మెసేజ్ చెయ్యడం చేసినప్పుడు మన మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి బాండింగ్ ఉందనుకోండి, ఆ ఎక్స్ట్రా వచ్చిన మెసేజ్ని కట్ చేస్తాం, బ్లాక్ చేస్తాం. ఎప్పుడైతే ఈ బాండింగ్ అనేది మెల్లగా స్లో అయిందనుకోండి, ఇక్కడ కనెక్ట్ అవుతారు. సో జెంట్ అయినా సేమ్ వర్షన్. జెంట్ ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్తారు, బయట వెళ్తారు. సో ఇంట్లో కనెక్షన్ కరెక్ట్గా లేదు, ఇబ్బంది పెడుతున్నారు అన్న థాట్ వీళ్ళకి వచ్చేసింది అనుకోండి, మెల్లగా మనకి ఎవరైతే ఎమోషనల్గా మెల్లమెల్లగా మాట్లాడుతున్నారో, నచ్చుతారో వాళ్ళతో మెల్లగా కనెక్ట్ అవుతారు. సో ఆ పర్సన్కి కూడా సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, అప్పుడు వాళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. ఇలా అయిన తర్వాత ఈ ఎమోషనల్ బాండింగ్ అన్నది చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది. కొన్ని ఇయర్స్కి, కొన్ని డేస్కి, చాలామందిలో వెళ్ళదు, చాలామందిలో ఎవరికి తెలియకుండానే కట్ అయిపోతుంటారు. బట్ కొంతమందిలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వాళ్ళకి ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నన్ను మీరు ఇన్ని రోజులు పట్టించుకోలే కదా, నాకు ప్రాబ్లం అన్నప్పుడు పట్టించుకోలే కదా. ఇలాంటివి చాలా కేసెస్ ఉన్నాయండి, నా దగ్గరికి కూడా వచ్చారు. అసలు ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడు కూడా ఫిజికల్ గ్యాప్ అనేది రాకూడదు. వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరైతే పార్ట్నర్ ఉండాలో వాళ్ళే రీజన్ ఖచ్చితంగా. అది ఎందుకైనా సరే, మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, రాకూడదు, రాకుండా మెయింటైన్ చెయ్యాలి.
మొన్న రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన ఒక అతను కౌన్సిలింగ్కి 3-4 టైమ్స్ వచ్చారు. అతను చెప్పట్లేదు ఏం జరిగిందని. 4th టైం చెప్పారు, నాకు ఇలా వేరే అమ్మాయి నచ్చింది, దగ్గరికి వెళ్ళాను, బట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మా వైఫ్ గుర్తొస్తుంది, ఏమీ చేయలేక నేను రిటర్న్ వచ్చేసాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నాడు. సరే రిటర్న్ వచ్చారు, మరి మీ వైఫ్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు? బెడ్రూమ్లోకి వస్తే మా వైఫ్ ఎంతసేపు మీ అమ్మ అలా చేసింది, మీ సిస్టర్ ఇలా చేసింది, ఇదే మాట్లాడుతోంది, నేను ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు తను అనేసి అన్నారు. ఆ అతను అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడంటే తనకి ఎంత ప్రేమ తన వైఫ్ అంటే. ఖచ్చితంగా కదా, నాకు ఆ టైంలో వైఫ్ గుర్తొచ్చింది, నేను ఏం చేయలేకపోయానని చెప్పి వచ్చాడంటే తను గ్రేట్ కదా. వాళ్ళ వైఫ్ చాలా లక్కీ కదా. ఆ అమ్మాయిని పిలిచి నేను మాట్లాడితే తను ఏం చెప్పింది తెలుసా? మా ఆయన చాలా మంచివాడు, కానీ నేను వీళ్ళతో ఉండలేను, నా వల్ల కాలేదు. ఉండద్దు, కోప్పడు, గొడవపడు, ఎప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళక ముందు వరకు. వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి తనతో నువ్వు మంచిగా ఉంటేనే తను నీతో ఉండగలడు. రేపు పొద్దున ఏదైనా మిస్టేక్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను నీకోసం ఇంత చేశాను కదంటే ఎవరికి కావాలి అవన్నీ? చేయి జారిపోయినాక ఇప్పుడు మన రింగ్ ఉంది, కింద పడిపోయాక వెతుక్కుంటే దొరుకుతుందా? ముందే జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. సో ఎవరైనా అంతే అండి, వైఫ్ కూడా సేమ్ మిస్టేక్ చేస్తోంది అంటే ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఇదే చెప్తుంటే అతను ఏం చేయాలి? ఇంకా ఈవెన్ మనమైనా ఏం చెప్తాం? ఇంకా ఎంతసేపు అదే మాట్లాడుతుంటే ఎవరికి ఒప్పుకుంటుంది? వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ప్రెజరు, ఆఫీస్ ప్రెజరు, బాస్ ప్రెజరు, ట్రాఫిక్, ఎన్ని కమిట్మెంట్స్ మనిషికి, మంత్ వచ్చేసరికి ఈఎంఐస్, పేమెంట్స్ ఎన్నో ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక ఎమోషనల్ స్పేస్ లేనప్పుడు, ఫిజికల్గా ఒక బాండింగ్ లేనప్పుడు ఇంకెందుకుంటారు అక్కడ? ఉండాల్సిన అవసరం ఏముంది? మ్యారేజ్ అంటే ఇప్పుడు చాలా మందిలో జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే అండి, మ్యారేజ్ అంటే కమిట్మెంట్, కంపానియన్షిప్, పార్ట్నర్షిప్. లవ్ వేరు. లవ్ అంటే మనం అన్కండిషనల్గా మనం ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, అండ్ అలాగే ఎమోషనల్ సేఫ్టీ ఉండాలి. ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని లేదు. ఎందుకు అంటే మీకు సేఫ్టీ దొరుకుతుంది, ఎమోషనల్ బాండింగ్ దొరుకుతుంది, అండ్ అలాగే అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత కమిటెడ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ కంపానియన్ ఉండాలి, పార్ట్నర్షిప్ ఉండాలి. అలా ఎంతమంది ఉండగలుగుతున్నారు? సో చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే చేసుకున్న వాళ్ళలో లవ్ ఎంతమందిలో ఉంది, అండర్స్టాండింగ్ ఎంతమందిలో ఉంది కదా, సేఫ్టీ ఎంతమందిలో ఉంది, ఎమోషనల్ బాండింగ్ ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు? లవ్ వేరు, మ్యారేజ్ వేరు. సో రెండింటినీ కలిపి లైఫ్ లీడ్ చేయగలుగుతారో ఎవరికి వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకంటూ ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకంటూ వాళ్ళని అర్థం చేసుకోవాలి, ట్రస్ట్ అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, ఆ సేఫ్టీ స్పేస్ అనేది ఉండాలి. అప్పుడు ఆ రిలేషన్షిప్ అన్నది లాంగ్ రన్లో బాగుంటుంది. లేదు అంటే ఇలానే మనం ఎక్కడో ఒక చోట బ్రేక్ అయ్యి వేరే వాళ్ళతో కమిట్ అయ్యి ఆ కమిట్ అయిన పర్సన్ని మనం వదులుకోలేము. ఈ లైఫ్ వల్ల అది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వీళ్ళని చంపేయడాలు, డిస్టర్బెన్స్ చేయడాలు, అది క్రూయాలిటీ కింద రాను పెరిగిపోతుంది. సో అటువైపు మనకి సపోర్ట్ చేస్తున్న పార్ట్నర్ ఐడియాలజీ ఎలా ఉందో, సో వీళ్ళిద్దరూ కలిసి అలా చేస్తున్నారు. సో మీరు అన్నట్లు ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత లేకపోతే 1 ఇయర్ తర్వాత జరిగిందంటే ఓకే. మధ్యకాలంలో మనం చూస్తే ఫస్ట్ నైట్ రోజే హనీమూన్ అనేసి ఎన్ని చూస్తున్నాం మనం. అంటే అది ఎలా తీసుకోవాలి? అసలు ఆ అబ్బాయికి అమ్మాయి గురించి ఏం తెలియదు, వీళ్ళకు ఒకరినొకరు తెలుసుకునేంత టైం కూడా లేదు. హనీమూన్కి అని చెప్పి చంపేసిన వాళ్ళు భార్యలు కూడా ఉన్నారు. అంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు మరి? హనీమూన్ కని చెప్పి అంటే వాళ్ళకి అంతకు ముందే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉంటాయండి, బట్ తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఎప్పుడు అర్థం చేసుకోకుండా చేయకూడదు, ఎందుకంటే మ్యారేజ్ అనేది లైఫ్ టైం కమిట్మెంట్, విచారించుకోవాలి కాదు కదా. 1 డే 2 డేస్ అసలు ఖచ్చితంగా కాదు, ఒక రోజు మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాం, బట్ లైఫ్ టైం మనం మేనేజ్ చేయాలి ఆ లైఫ్ ని. సో మేనేజ్ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనసులో ఉన్నవాడిని మర్చిపోలేము, పక్కన ఉన్నవాడిని యాక్సెప్ట్ చేయలేము. అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కోపంలో, ఆ యాంగ్జైటీలో మనిషి ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా ప్రవర్తించవచ్చు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు కోల్పోలేనప్పుడు అలా ప్రవర్తిస్తారు. సో దీనికి కూడా అగైన్ ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ అందరూ రీజన్. ఏ మనిషి ఎదుగుదలకైనా, వాళ్ళు షేపెన్ అవ్వడానికైనా సొసైటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మళ్ళీ ఆ సొసైటీనే మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. అందుకే అంటారు చూడండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు విచారించి పెళ్లి చేసుకోవాలి, చూసి పెళ్లి చేసుకోవాలి అని. మనం చేసే చిన్న మిస్టేక్స్ లైఫే పోతూ ఉంది కదా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. ఎస్.